రైతు రుణమాఫీ గురించి బీజేపీ వాళ్ళు మాట్లాడుతూ రైతులకు 70% మందికి కాలేదని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి వ్యాఖ్యానించారు. శనివారం కరీంనగర్ ప్రెస్ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ పాలిస్తున్న రాష్ట్రాల్లో ఎక్కడైనా రుణమాఫీ చేశారని ప్రశ్నించారు. నల్ల చట్టాలు తెచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది బీజేపీ వాళ్ళు కాదా అని అన్నారు. రుణమాఫీ డబ్బులు రైతుల ఖాతాలో పడలేదని బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో రైతు పక్షపాతి కాంగ్రెస్ పార్టీ కాబట్టి రుణమాఫీ చేశామన్నారు. కాంగ్రెస్ ఇచ్చిన 2 లక్షల ఉద్యోగాల మాటైందని బండి సంజయ్ అడుగుతున్నారు. మాట ఇచ్చినాం కాబట్టే డిఎస్సి గ్రూప్స్ నోటిఫికేషన్లు ఇచ్చామని అన్నారు. దేశంలో బీజేపీ సంవత్సరానికి 2 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలన్నారు. అప్పులకు మిత్తి కడుతూ రూపాయి జమ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేసిందనే సోయి బీజేపీ బీఆర్ఎస్ పార్టీలకు లేకుండా పోయిందని మండిపడ్డారు. పాస్బుక్తో రుణం తీసుకున్న వాళ్ళందరికీ రుణమాఫీ చేసిందని స్పష్టం చేశారు. మీరు తీసుకున్న నామ్స్ ప్రకారమే మేము రైతు భరోసా ఎకరాకు 7,500 ఇవ్వబోతున్నాం. రైతు మాఫీ చేస్తే రాజీనామా చేస్తానన్న హరీష్ రావు రుణమాఫీ కాగానే భయపడుతున్నాడని అన్నారు. ఈరోజు రుణమాఫీ గురించి బీజేపీ సోదరులైనటువంటి గంగడి కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా బాస సత్యనారాయణ గారు ఈరోజు పొన్నం ప్రభాకర్ గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ మీద ఒక అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు. వారికి ఒకటే హెచ్చరిక. కృష్ణారెడ్డి గారికి నేను తెలియజేసేది ఏంటంటే, ఈరోజు రైతు రుణమాఫీ 1 లక్ష రూపాయలు మాత్రమే చేయడం జరిగింది. పొన్నం ప్రభాకర్ గారు ఏం చెప్పినంటే 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 31 లోపల అయినట్టయితే దాదాపు 70% రైతులకు ఈరోజు లబ్ధి చెందుతుంది. రైతులు ఆనందంగా ఉన్నారు. చేన్లలో, చిలకలలో, ఊర్లలో వాళ్ళు హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఈరోజు మీరు ఎక్కడ చూసినా కానీ రైతు సంబరాలు ఈరోజు రేవంత్ రెడ్డి గారి చిత్రపటానికి, అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారి యొక్క చిత్రపటానికి చేయడం జరుగుతూ ఉందనేది మీరు కళ్ళారా చూస్తూ ఈరోజు కళ్ళల్లో మీరు మంటలు పోసుకుంటూ ఉన్నారు. జ్యోతి కింద మన ఈరోజు మహిళలకు ఒక్కొక్క ఇంటికి 200 యూనిట్లు ఫ్రీగా ఇస్తామన్నాం, ఇచ్చినాం. అదేవిధంగా సిలిండర్ కూడా 500 రూపాయలకి ఇస్తామన్నాం, ఇచ్చినాం. మేము ప్రతి మాటను, ప్రతి ఒక్క హామీని ఈరోజు నెరవేరుస్తూ ముందుకు పోతా ఉన్నది. ఈరోజు కేసీఆర్ గల్లపెట్టలో రూపాయి లేకున్నా, చిల్లి గవ్వ లేకున్నా రూపాయి పోగేసి ఈరోజు మేము రైతు రుణమాఫీకి 2 లక్షల వరకు ఇస్తామన్న సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. బీజేపీలకు మరొకసారి హెచ్చరిక. ఇంకా భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో మీరు ఎప్పుడైనా పొన్నం ప్రభాకర్ మీద మాట్లాడినట్టయితే అవాకులు చేయలేదు మేము చూస్తూ ఊరుకోమని కూడా ఇదే మీకు హెచ్చరికగా చెప్తా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్.